విజయవాడలో బుడమేరు వరదల తర్వాత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా అనిపిస్తుంది. దీనికి నిదర్శనంగానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసినటువంటి ప్రకటన. ఏపీలో కూడా హైడ్రా తరహాలో ఒక వ్యవస్థను తీసుకువచ్చి బుడమేరు మీద ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా తొలగిస్తాము అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి ఒక ట్వీట్ని కనుక పరిశీలించినట్లయితే హైడ్రా తరహా వ్యవస్థను ఏపీలో తీసుకొస్తామని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటన చేయడం జరిగింది. అయితే ముందుగా నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని ముందుగా కూల్చేయాలి. సో కాబట్టి మొట్టమొదటిగా కూల్చేయాల్సినటువంటి భవనం చంద్రబాబు నాయుడు లీజుకి తీసుకుని ఉంటున్నటువంటి ప్రస్తుత చంద్రబాబు నాయుడు ఇల్లు. సో ముందు దీన్ని కూల్చి తర్వాత మిగతా అంశాల మీద చేపడితే బాగుంటుంది. ముందుగా చంద్రబాబు ఇంటిని కూల్చి తర్వాత ఆక్రమణలకు పాల్పడి కట్టినటువంటి ప్రజల ఇళ్ల మీదకు వెళితే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతారు. కాబట్టి ముందు ఆయన ఇల్లు కూల్చండి అని చెప్పి విజయసాయిరెడ్డి ట్వీట్ చేయటం జరిగింది. అంటే దీంట్లో ఒక అంశాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఇటీవల విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించినటువంటి ఒక గోడని విశాఖ భీమిలి బీచ్లో అధికారులు కూల్చివేయటం జరిగింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా, కోస్టల్ రిజర్వ్ జోన్ అంటాం దీనికి విరుద్ధంగా ఈ బీచ్కి దగ్గరలో ఎక్కడా కూడా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడానికి లేదు. సో పర్మనెంట్ స్ట్రక్చర్స్ పెట్టకూడదు, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టవచ్చు. కానీ ఆమె కాంక్రీట్ తోటి ఇక్కడ గోడలు కట్టించడం, 4 ఎకరాల్లో ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేయటం, ఇవి సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఏపీ హైకోర్టు వీటి మీద చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించింది. ఇటీవల వాటిని కూల్చేశారు. సో తనకు ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయమా అనేది ఇక్కడ విజయసాయిరెడ్డి వర్షన్ కావచ్చు. సో దాంట్లో తప్పేం లేదు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం కనుక హైడ్రా తరహా ఒక వ్యవస్థని ఏపీలో తీసుకువస్తే అది నిష్పక్షపాతంగా, స్వచ్ఛందంగా, పార్టీలకు అతీతంగా వ్యవస్థ కనుక పనిచేసి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికే నోటీసులు ఇచ్చినట్లుగా కేవలం నోటీసులతో ఆగకుండా ఏపీలో చర్యలు కూడా చేపడితే, అది ముఖ్యమంత్రి ఇల్లైనా, ఉప ముఖ్యమంత్రి ఇల్లైనా, మినిస్టర్ ఇల్లైనా, ఎమ్మెల్యే ఇల్లైనా, ఎంపీ ఇల్లైనా, సామాన్యుడి ఇల్లైనా ఒకే చట్టం అమలు చేయగలిగితే నిజంగానే ఏపీ ప్రజలు హర్షిస్తారు.